హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరి పిల్ల లావణ్య బ్లాగ్స్. దిస్ ఇస్ లావణ్య. వీడియో ఏంటి అని అంటే ఈరోజు ఇదేంటి వీడియో అంటే మండే రోజు నైట్ కుకింగ్ వీడియో. ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకుంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి, సో వెజ్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికోసం అయితే క్యారెట్, కాలీఫ్లవరు, ఆలు, మనకు స్పైసెస్ అన్నీ ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ముందున ఒక బౌల్లో అయితే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, బగారా ఆకులు, ఇట్లా పువ్వు లాంటివి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులోకి పుదీనా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము చిటికెడంతా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే అప్పటిదప్పుడు అనుకొని చేస్తున్న రెసిపీ, ముందుగా ప్లానింగ్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక 1 అవర్ ముందేమో అనుకున్నా అంతేను. తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి క్యారెట్, ఇట్లా కూరగాయలు ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ, అవి కూడా అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఏదో అన్నీ వేయాలని కాదు, ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటిని మాత్రమే ఇందులో వాడాను. చూడండి, ఈ ఒక అట్లా 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కావాల్సినవి సాల్ట్, కారము, గరం మసాలా, ఇంకా మనము కొత్తిమీర పొడి, బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అని తీసుకున్నాను. బాస్మతి రైస్ ఏంటంటే మనం పర్టికులర్గా దాన్ని ఏం కొని తెచ్చుకోలేదు. సామాన్లో ఒక ఐటెం తీసుకుంటే ఇంకో ఐటెం ఫ్రీ అంటారు కదా, అలాంటికి బాగా నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా. సో అక్కడ మనకు రైస్ తీసుకున్నాను. 2 గ్లాసు రైస్, అక్కడ 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ పైన కొంచెం ఎక్కువ వేసుకున్న వాటర్, అంతే 3 పోసుకోవాలి, లేకపోతే 2.5 పోసుకున్నా. చూడండి, ఎసరాచిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి రైస్ అందులో వేసాను. మధ్యలో ఒక 2 టైమ్స్ కలిపిన తర్వాత మనకు వాటర్ లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంటే అంతే అండి, రెడీ అయిపోతుంది మనకు వేడిగా వెజ్ బిర్యానీ. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.